వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. దానిమ్మ పండు జ్యూసు మనం గ్రైండర్లో చేస్తే ఆ గింజలు అలాగే గ్రైండ్ అయిపోతాయి. అలా కాకుండా దానిమ్మ పండు జ్యూసర్ లేకుంటే ఎలా చేయాలో కొత్తగా ఆలోచించి మీకు ఇలా చూపిస్తున్నాను. ఇది అందరి ఇంట్లలో ఉంటుంది. మురుకులు చేసుకుంటాం కదా, కొన్ని వేస్తూ దీంట్లో నేనైతే ఇలా ట్రై చేశాను కొత్తగా, కానీ జ్యూస్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. అన్ని జ్యూస్లు మనం గ్రైండర్లో పట్టి వడకట్టేసుకుంటాము, కానీ ఈ దానిమ్మ జ్యూస్ని గింజలు లేకుండా ప్యూర్గా వాటర్ రావాలంటే దానికి వేరే జ్యూసర్లు ఉంటాయి. కానీ మన దగ్గర ఆ జ్యూసర్లు లేనప్పుడు ఇలా అని నేను ఇలా ఆలోచించాను. చూడండి, ఒక గ్లాసెడు వచ్చింది. 3 చిన్న దానిమ్మలతో టేస్టీ దానిమ్మ జ్యూస్ రెడీ.